Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. మాయా సరస్సు చంపానగరాన్ని చిత్రాయుధుడు పాలిస్తూ ఉన్న రోజులవి. ఆ రోజుల్లో ఓ పేద రైతు నివసించేవాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. కూతురు పేరు తపతి. ఆ పిల్లంటే తల్లిదండ్రులకే కాదు, అన్నలకి కూడా చాలా ఇష్ట. చిత్రాయుధుడికి లేక ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు చిత్రుడు. పుట్టిన దగ్గర్నుంచి యువరాజు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటూ వస్తూది. మంచం పట్టేశాడతను. త్వరలో చనిపోతాడని తేల్చేశారు రాజా వైద్యులు. నా వరాలకొండ చనిపోతే ఇక నేనెందుకు? ఈ రాజ్యం ఎందుకు? యువరాజు చనిపోవడానికి వీల్లేదు. ఎలాగైనా బతికించుకోవాలి. అది ఎలా అన్నది ఆలోచించండి అన్నాడు చిత్రాయుధుడు. రాజా వైద్యులు తలలు పట్టుకున్నారు. యువరాజును బతికించడం ఎలా అన్నది అంతుపట్ట లేదెవరిక. ఈ ఇంతలో ఓ వైద్యుడు కలగజేసుకుని అన్నాడిలా: మహారాజా, యువరాజు బతకాలంటే ఒకటే మార్గ. ఈ భూమి అంతమైన చోట ఎక్కడైతే ఆకాశం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉందో, నీటిని ముద్దాడుతూ ఉందో ఆ ప్రాంతాన్ని ఔషధ సరస్సుగా పుస్తకాల్లో పేర్కొన్నారు. ఆ సరస్సులోని నీటిని తేగలిగితే, చికిత్స రూపంలో యువరాజుకి అందజేయగలిగితే తప్పకుండా బతుకుతాడు. ఆ నీటికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయని చదివాను. మరికనేం, వెళ్ళి తీసుకునిరండి అన్నాడు చిత్రాయుధుడు. అది మన వల్ల కాదు ప్రభూ. ఆ నీటిని సాధించాలంటే గట్టి పట్టుదల, తెగింపు కలిగినవారు కావాలి. వారికోసం మనం వేటాడాలి. అవునవును అంటూ ఆలోచించాడు మహారాజు. ఆలోచన ఓ కొలిక్కి వచ్చినట్టుది. సన్నగా తలూపాడు. కాస్సేపటికి రాజ్యంలో ఇలా ప్రకటించారు: ఎవరైతే ఈ భూమి అంతమైన చోట ఎక్కడైతే ఆకాశం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉందో, ముద్దాడుతూ ఉందో అక్కడి ఔషధ సరస్సులోని నీటిని తేగలిగితే వారికి మహారాజు లెక్కలేనన్ని వజ్రాలు, వైడూర్యాలు బహూకరిస్తారు. వందల వేలాది ఎకరాల పంట పొలాలు కానుకగా ఇస్తారు. రాజకుటుంబంలో ఆ వ్యక్తిని చేర్చుకుని తమలో ఒకరిగా తమ సాటిగా చూసుకుంటారు. ప్రకటన విన్న తపతి అన్నలిద్దరూ పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నారు. యువరాజును బతికించుకునేందుకు, తమ పేదరికం పోయేందుకు ఇది సరైన అవకాశమన్నారు. ఔషధ సరస్సును వెదుక్కుంటూ వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి కోరారు. భూమి అంతమైన చోట ఎక్కడైతే ఆకాశం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉంటుందో, నీటిని ముద్దాడుతూ ఉంటుందో అక్కడి ఔషధ సరస్సులోని నీరు అసాధ్యంరా తేవడం. మీ వల్ల కాదు. వద్దు అన్నాడు తండ్రి. నాన్న చెప్పింది వినండి నాయనల్లారా. వద్దు, మీరు వెళ్ళొద్దు అక్కడికి. భూమి అంతమయ్యేదెక్కడా? అంతమైన చోటంటే ఎలాంటి క్రూరమృగాలు ఉంటాయో, ఎలాంటి కొండలు, జలపాతాలు ఉంటాయో. కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? వద్దు నాయనలారా, వద్దు అన్నది తల్లి. వినలేదు కొడుకులు. మీ కొడుకులుగా మా గురించి మీరు బాధపడుతున్నారే కాని యువరాజు గురించి మీరు బాధపడట్లేదు. యువరాజుని బతికించుకోవాలి. మేము వెళ్తా అన్నారు వారు. ఎంత చెప్పినా వినకుండా బయల్దేరారు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. కొండలు కోనలు దాటారు. అదిగో అక్కడ భూమి అంతం అవుతోంది అనుకుంటే లేదు. ఇంకా భూమి కనిపిస్తూనే ఉంది. పెద్ద పెద్ద కొండలతో, కోనలతో విరాజిల్లుతూనే ఉంది. ఆకాశాన్ని అంటుతున్న ఓ కొండని ఎక్కారు అన్నదమ్ములు. అక్కడ్నుంచి అటుగా చూశారు. భూమి అంతం అవుతుందనుకున్నారు. కాలేదు. ఇంకా చాలా కనిపించింది. దాంతో నిరాశకు గురయ్యారు. ఇక మనవల్ల కాదు, ఔషధ సరస్సు మనకి కనిపించదు అన్నాడోకడు. ఔషధ సరస్సు కనిపించదు సరే, ఇంత కష్టమూ వట్టిపోవాల్సిందేనా ప్రశ్నించాడు ఇంకొకడు. పడ్డ కష్టానికి ఫలితం రావాలంటే ఓ పని చేద్దా. ఇదిగో ఈ జలపాతంలోని నీటిని ఈ జాడీలోకి పట్టి తీసుకుని వెళ్ళా. అదృష్ట బాగుంది, ఈ నీటితో యువరాజు కోలుకోవచ్చు. ఏమంటావు? కోలుకోవచ్చేమో. ఎవరు చూడేచ్చారు? మనల్నైతే ఔషధ సరస్సుకి వెళ్ళొచ్చారనే జనం అంతా నమ్ముతారు. ఎందుకంటే నెలలకి నెలలు మనం నగరంలో లేము. అది చాలు ప్రజలకి. పదైతే జాడీలోనికి జలపాతంలోని నీరు నింపుకుని తపతి అన్నలిద్దరూ వెనుతిరిగారు. చంపానగరం చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరినీ మంగళవాద్యాలతో అంతఃపురానికి ఆహ్వానించాడు రాజు. ఏది ఔషధ సరస్సులోని నీరు అడిగాడు రాజవైద్యుడు. అతడే ఔషధ సరస్సు గురించి, అక్కడి నీటిని గురించి రాజుకి చెప్పింది.
అందించారు తపతి అన్నలు. జాడీలోని నీటిని తన దగ్గరున్న గాజుకుప్పెలో పోశాడు వైద్యుడు. మూతపెట్టి గిలకరించాడు. తర్వాత మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో నీరు లేదు. ఆవిరి అయిపోయింది. ఏమిటిది రాజవైద్యా? ఆందోళన చెందాడు రాజు. ఇది ఔషధ సరస్సు నీరు కాదు మహారాజా. ఎక్కడిదో పట్టి తెచ్చారు. ఔషధ సరస్సు నీరు అయితే ఈ గాజుకుప్పెలో ఎంత గిలకరించినా ఆవిరి కాదు. భద్రంగా ఉంటుంది. కానిదే ఆవిరి అయిపోతుంది చెప్పాడు వైద్యుడు. నిజం చెప్పండి తపతి అన్నలని రాజు నిలదీశాడు. భయంతో వణికిపోతూ అంతా నిజం చెప్పారు వారు. ఆ నీరు ఔషధ సరస్సుది కాదన్నారు. తనని మోసం చేశారని కోపగించుకున్నాడతను. ఈ ఇద్దరినీ కారాగారంలో బంధించండి ఆజ్ఞాపించాడు. అన్నలిద్దరినీ కారాగారంలో బంధించారని తెలిసి తపతి, ఆమె తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు. చేసిన తప్పునకు తలలు తెగ్గేయలేదు. అందుకు ఆనందించాలి అన్నాడు తండ్రి. పిల్లలిద్దరూపాయి ఎలాగోలా బతికి ఉన్నారు. అదే 10,000 అన్నది తల్లి. పిల్లలు బతికి ఉండడం కాదు, అపఖ్యాతిపాలు కాకూడదు అనుకుంది తపతి. అన్నలు చేసిన తప్పుని సరిదిద్దాలనుకుంది. ఔషధ సరస్సుకి తను బయల్దేరుతానంది. దిగ్భ్రాంతి చెందారు తల్లిదండ్రులు. నీకేమైనా పిచ్చిపట్టిందా? అడిగింది తల్లి. నువ్వూ లేకపోతే ఇక మేము బతికేదెందుకు? అడిగాడు తండ్రి. అన్నలిద్దరినీ కారాగారం నుంచి విడిపించుకోవాలంటే ఇంతకంటే మరో మార్గలేదు. పైగా యువరాజు ఆఖరి క్షణాలు దగ్గర పడుతున్నాయంటున్నారు. ఇటు యువరాజుని అటు అన్నలని చూస్తూ చూస్తూ వదులుకోలేను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నన్ను ఔషధ సరస్సుకి వెళ్ళనియండి వేడుకుంది. ఆలోచించారు తల్లిదండ్రులు. ఎంతగానో చెప్పి చూశారు. వినలేదు తపతి. ఆఖరికి ఒప్పుకున్నారు. ఔషధ సరస్సుకి బయల్దేరిన తపతికి చేసంచుల నిండా వేరుశెనగ, మరమరాలు నింపి ఇచ్చింది తల్లి. ఇష్టదైవాన్ని తలచుకుని కూతురి చేతికి రక్షా కంకణం కట్టింది. నీటికోసం ఓ జాడీ ఇచ్చింది. ఒంటెను తోడిచ్చి వెళ్ళిరా అని ఆశీర్వదించింది. నగరం పొలిమేరల వరకు వెంట నడిచాడు తండ్రి. ఆ తర్వాత అక్కడే నిలిచిపోయాడు. తపతి ఇక ముందుకు రావద్దన్నది. దాంతో పొలిమేరలో నిలిచిపోయి కూతురు కనుమరుగయ్యే వరకు చూసి కన్నీరు పెట్టుకుని వెను తిరిగాడతను. అడవిలోకి చేరుకుంది తపతి. ఒంటె మీద ప్రయాణించసాగింది. అందిన ఆ ఆకులు తింటూ ఈ ఆకులు తింటూ మెల్లగా నడక సాగించింది ఒంటె. అడుగులో అడుగుగా మెల్లగా ఒంటె నడవడంతో ఎప్పుడు రాత్రి అయిందో అయింది. తెలియలేదు తపతికి. చీకటికి భయపడి ప్రయాణాన్ని ఆపి విశ్రాంతి తీసుకుందామా అనుకుంది. ఆమె ఆలోచన గమనించినట్టుగా ఒంటె ఇలా అంది. యువరాజు ప్రాణాపాయంలో ఉన్నాడు, మనం విశ్రాంతి తీసుకుంటామా? తప్పు తప్పు ఒంటె నడవసాగింది. తపతికి తప్పలేదు. మేలుకుని ప్రయాణించిందామె. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. మళ్లీ రాత్రి అయింది. అడవిలో నడుస్తోటే పెద్దపులి గాండ్రింపు వినబడింది. పులి దగ్గరలోనే ఉన్నట్టుగా గబ్బువాసన గాలిలో కొట్టుకొచ్చింది. అమ్మో పులి అంది ఒంటె. గబ్బువాసన భరించలేనట్టుగా తల విసురుతూ వెనక్కి పరుగుదీసింది. యువరాజు ప్రాణాపాయంలో ఉన్నాడు. మనం ఇలా వెనక్కి పరిగెత్తకూడదు, తప్పు అంది తపతి. ఆగు అంది. ఆగింది ఒంటె. కిందికి దిగింది తపతి. నువ్వు వెనక్కి వెళ్ళిపో. నేను రాను అందామె. పులి కంటబడితే ప్రాణాలు పోతాయి అంది ఒంటె. పోతే పోని. యువరాజు ప్రాణాలు కన్నా నా ప్రాణాలు గొప్పవి కావు అంది తపతి. వాదనలు ఇక అనవసరం అనుకున్నదేమో. చీకటిలోనే పరుగుదీసి నగర దారి పట్టింది ఒంటె. తపతి ఒంటరిగా మిగిలి 74 నెమలీకపోయింది. ముందు పులి నుంచి తప్పించుకోవాలనుకుందామె. నక్షత్రాల వెలుగులో అనువైన చెట్టును చూసుకుని దాన్ని ఎక్కి రాత్రంతా అక్కడే గడిపింది. బాగా నిద్రపోయింది. తెల్లారి మెలకువ వచ్చి చూస్తే ఆమె చుట్టూ రామచిలుక ఒకటి ఎగురుతూ కనిపించింది. సాధారణ చిలుకలా చిన్నదిలా లేదది. చాలా పెద్దదిగా ఉంది. చిత్రంగా 2 తలలు ఉన్నాయి దానికి. ఒక రకంగా చెప్పాలంటే గండభేరుండంలా కనిపించింది. ఆకలి ఏమో పాపం. అరుస్తూ ఎగురుతోంది. సంచిలోని వేరుశెనగ, మరమరాలను ఆహారంగా ఎగరేసింది తపతి. వాటిని కింద పడనీయక 2 ముక్కులా అందుకుంటూ తిన్నదీ చిలుక. ఆకలి తీరిందేమో. తపతికి దగ్గరగా ఓ కొమ్మన వాలింది.
దాని బరువుకి కొమ్మ విరిగినంత చప్పుడు చేసా ఈ నెలదోకుకుంది. అప్పుడు ఇలా అడిగింది చిలుక. ఈ అడవిలో ఎక్కడికి నీ ప్రయాణం? యువరాజు అనారోగ్యం గురించి, మహారాజు ప్రకటన గురించి, తన అన్నలు కారాగారం పాలైన సంగతి గురించి అన్నీ వివరంగా చెప్పి ఔషధ సరస్సుకి వెళ్ళాలంది. అక్కడికి నువ్వు వెళ్ళలేవు. అసాధ్యం అంది చిలుక. వెళ్ళి తీరాలి. యువరాజుని కాపాడాలి. నా అన్నలను విడిపించుకోవాలి అంది తపతి. ఆమె దృఢనిశ్చయానికి అబ్బురపడింది చిలుక. పైగా ఆకలి అంటే ఆహారం అందించి ఆదుకున్నదన్న కృతజ్ఞతతో తన 2 తలలను వెనక్కి పోనిచ్చి శరీరంలో జోనిపింది. గట్టిగా రాసుకుందక్కడ. 3 ఈకల్ని ముక్కులతో ఓడబీకింది. వాటిని తపతికి కానుకగా ఇచ్చింది. ఈ 3 ఈకలు ఒకదాని పక్కన ఒకటి పెడితే చేతికి చక్కగా అమరి విసనకరగానే కాదు, నిన్ను ఎక్కడికి చేర్చాలంటే అక్కడికి తీసుకుని వెళ్లేందుకు పెద్దవై వేదికవుతాయి. అంతేకాదు, నిన్ను అనుక్షణం ప్రమాదాల బారినుంచి రక్షిస్తాయి అంది చిలుక. ఎగిరిపోయిందక్కడ్నుంచి. వెళ్ళిపోయింది. ఎగిరి వెళ్ళిపోయిన చిలుకకు చేతులు జోడించి నమస్కరించింది తపతి. తర్వాత 3 ఈకల్ని ముద్దు పెట్టుకుంది. వాటిని ఒకదాని పక్కన ఒకటి ఉంచి మూడింటినీ జడనాడాతో ముచ్చటగా ముడివేసింది. నన్ను ఔషధ సరస్సుకి చేర్చండి వేడుకుంది వాటిని. తపతి చూస్తుండగానే 3 ఈకలు పెద్దగా సాగి వేదికగా మారాయి. వాటి మీద నిలుచుంది తపతి. ఆమె నిల్చుందో లేదో వెంటనే గాలిలోకి లేచాయవి. ఆకాశంలో ప్రయాణించసాగాయి. కింద చిన్న చిన్నగా కనిపించే నదుల్ని, సెలయేరుల్ని, కొండల్ని చూస్తూ ఆనందించింది. అంతలో ఎదురు నిలిచిన పర్వతాల్ని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంది. ఆకాశంలోకి చొచ్చుకుని పోతున్న పర్వతాల్ని చూసి చాలా భయపడింది. శరవేగంతో ప్రయాణిస్తున్న వేదిక మీద నిల్చోలేక ముడుచుకుని పడుకుంది. ఈకల్ని గట్టిగా పట్టుకుంది. కళ్ళు మూసుకుంది. ఎంతసేపు ప్రయాణించిందో తెలీదు. తపతికి మెలకువ వచ్చేసరికి మెల్లమెల్లగా వేదిక నేలకు దిగసాగింది. నేలనంటింది. నేలను తాకిన మరుక్షణం ఈకలు 3 చిన్నవిగా మారిపోయాయి. వాటిని కొప్పున దాచుకుంది. చుట్టుపక్కలను పరీక్షగా చూసింది. అక్కడో సరస్సు ఉంది. ఆ సరస్సులో ఆకాశం తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉంది. ముద్దాడుతూ ఉంది. అంటే తను ఔషధ సరస్సుకి చేరుకున్నట్టేనని ఆనందించింది తపతి. పరుగున సరస్సు దగ్గరకు చేరుకోబోయింది. అప్పుడు ఆమెను అడ్డుకున్నదో తాచుపాము. చాలా పెద్దపాము అది. అంతెత్తున పడగ ఎత్తి కోరలు సాచి బుసకొట్టసాగింది. భయపడింది తపతి. కొప్పులోని చిలుక ఈకల్ని తీసుకుని పాముకి చూపించి ముఖానికి వాటిని అడ్డగా పెట్టుకుంది. కాసేపటికి మెల్లమెల్లగా ముఖం మీద నుంచి ఈకల్ని తొలగించి చూసింది. తాచుపాము చనిపోయి కనిపించింది. కదలిక లేదు దానిలో. పాము చచ్చిందని నిర్ధారించుకునేందుకు దానిని కాలితో కదిపి చూసింది. చలనం లేదు. ఊపిరి పీల్చుకుంది తపతి. సరస్సును మళ్లీ చేరబోయింది. ఎక్కడినుంచి వచ్చిందో పెద్ద తేలు, కొండలా వచ్చింది ఆమె ముందుకు. ఏనుగు తొండంలా ఉన్న కొండను తపతికి గురిపెట్టి విసరబోయింది. చిలుక ఈకల్లో ముఖాన్ని దాచుకుంది. కాసేపటికి తొలగించి చూసింది. తేలు చనిపోయి కనిపించింది. తొండంలాంటి దాని కొండె విరిగిపోయి పడి ఉంది. హమ్మయ్య అనుకుంది. సరస్సును చేరబోయింది మళ్ళీ. అంతలో ఢంకారం చేస్తూ పలచని మేఘం ఒకటి ఆమెను చుట్టుముట్టింది. చూస్తూడగానే ఆ మేఘం దట్టమయింది. దాని ఝంకారం హెచ్చింది. తపతిని ముందుకు కదలనీయక అడ్డుకోసాగింది. పరీక్షగా చూస్తే తెలిసింది. అది మేఘం కాదు, రెక్కలున్న నల్ల చీమల దండు. కోట్లాదిగా తపతిని కరిచిపెట్టేందుకు చుట్టుముట్టాయవి. చిలుక ఈకల్లో ముఖాన్ని దాచుకుంది తపతి. ముఖాన్ని అంటే దాచుకుని కాపాడుకోగలుగుతోంది. మిగిలిన శరీరభాగాన్ని ఎక్కడ దాస్తుది? అసాధ్యం. ఈ చీమలదండుకు తను బలికాక తప్పదనుకుంది తపతి. అయితే చిత్రంగా ఝంకారం తగ్గి చీమలదండు పోడీపోడిగా నేల రాలిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. చీమలన్నీ నేల రాలి చనిపోయాయి. రక్షించుకున్నాను అనుకుందామే. ఎందుకైనా మంచిదని ఈకల్ని అలా ముఖానంచుకునే సరస్సును చేరుకుంది. నీటిలోకి దిగింది. నీటిమహిమేమో. తపతి మరింత అందంగా తయారయింది. నీటిలో తనని తాను చూసుకుని మురిసిపోయిందామె. ఆలస్యం అమృతం విషం అనుకుంది. జాడీ నిండుగా నీరు తీసుకుంది. ఒడ్డుకి చేరింది. ఈకల్ని వేదికగా మారమని ప్రార్థించి నన్ను చంపానగరం రాజాంతపురానికి చేర్చండి అంది.
ఈకలు వేదికగా మారాయి. తపతితో పాటుగా ప్రయాణించాయి. ఊహించనంత వేగంగా రాజాంతపురానికి చేరుకుందామే. అంతఃపురం ముఖద్వారం దగ్గర నిల్చుంది. అంతెత్తున ఉన్నాయి తలుపులు. ద్వారం మూసివేసి ఉంది. సాధారణ ప్రజకి ప్రవేశలేదు. ఎలా ఇప్పుడు? అనుకుంది. సేవకుల్ని కేకేసి పిలిచింది తపతి. ఔషధ సరస్సు నుంచి నీరు తీసుకుని వచ్చాను. లోనికి అనుమతించండి. అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. మంగళవాద్యాలు మోగాయి. సేవకులంతా తపతిని తోడుకుని వెళ్లారు. యువరాజు మందిరానికి చేర్చారామెను. రాజవైద్యులు, పురప్రముఖులు, మహారాజు అంతా ఉన్నారక్కడ. యువరాజు ఒంటిమీద స్పృహ లేకుండా తల్పం మీద పడుకుని కనిపించాడు. అతన్ని చూసి జాలి చెందింది తపతి. ఏది ఆ ఔషధజలం? అడిగాడు రాజవైద్యుడు. అందించింది తపతి. జాడీలోని నీటిని గాజుకుప్పెలో పోసి గిలకరించి చూశాడు వైద్యుడు. నీరు ఆవిరి కాలేదు. అదృశ్యం కాలేదు. మరింత స్వచ్ఛతని సంతరించుకుని మెరిసిపోతూ కనిపించింది. ఆశ్చర్యానందాలు వ్యక్తచేశాడు వైద్యుడు. ఇది ఔషధ సరస్సు నీరే, అనుమానం లేదు అన్నాడు. రాజు ఆనందంగా అభినందనగా తపతిని చూశాడు. గాజుకుప్పెలో వేళ్లుంచి తడిసిన ఆ వేళ్లు తీసి యువరాజు పెదాలమీద ఉంచి ముందక్కడ సుతిమెత్తగా రాశాడు వైద్యుడు. తర్వాత ముఖాన్నంతా ఆ వేళ్లతో నిమిరాడు. అరక్షణంలో యువరాజు ముఖం తేటపడింది. జీవకళను సంతరించుకుంది. మళ్లీ గాజుకుప్పెలోనికి వేళ్లు పోనిచ్చి అందులోని నీటిని తీసి 4-5 చుక్కలను యువరాజు పెదాలమీద చిలకరించాడు రాజవైద్యుడు. ఆ చుక్కల కోసమే చూస్తున్నట్టుగా యువరాజు నోరు తెరుచుకుంది. పెదాలను చప్పరించింది. నీటిని నాలిక రుచి చూసిన మరుక్షణం యువరాజు ముఖం మరింత తేటపడింది. మూసుకుని ఉన్న అతని కళ్ళు తెరుచుకున్నాయి. ఆశ్చర్యానందాలతో అక్కడున్న వారంతా చప్పట్లు చరిచారు. ఆ చప్పట్లుకి యువరాజు ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు. ఈ నీటిని తాగి మీ దాహం తీర్చుకోండి యువరాజా. రాజవైద్యుడు ఔషధ సరస్సు నీటిని అందించాడతనికి. తాగి దాహం తీర్చుకున్నాడు యువరాజు. కాస్సేపటికే అతని దేహం మంచి రంగుని, మెరుపును సైతం చేసుకున్నాయి. అనారోగ్యం లేకుండా పోయింది. హాయిగా ఉంది మహారాజా. చాలా హాయిగా ఉంది అన్నాడు యువరాజు. తల్పం మీద నుంచి లేచి వచ్చి మహారాజు పాదాలకు నమస్కరించాడు. దీర్ఘాయుష్మాన్ భవ దీవించాడు రాజు. తపతిని కృతజ్ఞతగా చూశాడు. ఇదంతా నీ చలవే. యువరాజు ఇలా లేచి తిరుగాడుతున్నాడంటే ఇదంతా నువ్వు పెట్టిన భిక్షే, మెచ్చుకున్నానామెను. ఈ నీటిని ఎలా సాధించావు? అడిగాడు రాజు. జరిగిందంతా చెప్పుకొచ్చింది తపతి. కొప్పులో దాచిన చిలుక ఈకల్ని చూపించి వాటిని ముద్దు పెట్టుకుంది. బాగుంది. నీకు దైవానుగ్రహం ఉంది. ఆ అనుగ్రహంతోనే సాహసానికి ఒడిగట్టావు అన్నాడు రాజు. నమస్కరించి నిల్చుంది తపతి. ఇక మీదట నువ్వు ఇక్కడే ఈ అంతఃపురంలోనే ఉండొచ్చు. మాతో పాటు నీకు రాచమర్యాదలు యథావిధిగా జరుగుతాయి అన్నాడు రాజు. కృతజ్ఞురాలిని అంది తపతి. నవ్వాడు రాజు. మహారాజా, నామో కొన్ని విన్నపాలు మీరు అనుగ్రహించాలి అంది. చెప్పు. నా అన్నలిద్దరి తప్పు క్షమించి వారిని కారాగారం నుంచి విడుదల చేయండి. వారికి రాజాస్థానంలో కొలువు కల్పించండి. అంగీకరించాం. తర్వాత ఈ 3 చిలుక ఈకల్ని నన్ను ఆదరించిన నా స్నేహితురాలు చిలుకకి చేరవేయాలి. అందుకు మీరు అంగీకరించాలి. అంగీకరించాం అన్నాడు రాజు. ఆ మాట విన్న మరుక్షణం ఈకల్ని గాలిలోకి వదలి చేతులు జోడించి నమస్కరించింది తపతి. అందరూ చూస్తూడగా ఆ 3 ఈకలు అలా గాలిలో ప్రయాణిస్తూ అంతఃపుర కిటికీలు, ద్వారాలు దాటి ఆకాశానికి చేరుకుని అదృశ్యమయ్యాయి. తర్వాత తపతిని అడిగాడు రాజు. మీరు ఇస్తానని ప్రకటించిన వజ్ర వైడూర్యాలు 100,000 ఎకరాల పంటపై లాన్ని పేద ప్రజలకు బహూకరించండి. వారు ఆనందిస్తే నేను ఆనందించినట్టే అంది. అంగీకరించాం అంటూ మెచ్చుకోలుగా తపతిని చూశాడు రాజు. యువరాజు కూడా ఆమెను అభినందనగా ప్రేమగా చూశాడు. యువరాజు చూపును అర్థం చేసుకున్న మహారాజు తపతిని ఇలా అర్థించాడు. నాదో చిన్న కోరిక. చెప్పండి మహారాజా. నీ కోరికలన్నీ నేను అంగీకరించాను. నా కోరికను కూడా నువ్వు అంగీకరించాలి. అది ఏమిటంటే, నువ్వు మా యువరాజును వివాహం చేసుకోవాలి. మా ఇంటి కోడలు కావాలి నువ్వు. మహారాజు మాటకి సంతోషించి అక్కడ ఉన్న రాజవైద్యులు, మంత్రులు, మహాపురుషులంతా గొప్పగా కరతాళధ్వనులు చేశారు.
అంగీకారంగా తలొంచుకుని సిగ్గుపడింది తపతి. ఆమె చేయి అందుకున్నాడు యువరాజు. మంగళవాద్యాలు మోగాయి. మర్నాడు వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. యువరాజు చిత్రుడు, యువరాణి తపతీ నగరంలో ఊరేగా ఈ ప్రజలకు కన్నుల పండుగ చేశారు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.